హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు పెసరపనుకలు కూర వండుతున్నానండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని వేయడానిచ్చి అందులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెంతులు కూడా వేసి వేయించేసానండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి ఇలా మెత్తగా మగ్గించేసానండి. ముందుగా వేసి పెట్టుకున్న పెసరపనుకలను అయితే ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, 2 స్పూన్లు కారం వేసి అయితే కలిపేస్తున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోని చింతపండు పులుసు అయితే వేసేస్తున్నానండి. పులుసు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నానండి. ఇందులో కోడిగుడ్లు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇది కొంచెం ఉడికిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసి ఇలా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించేస్తున్నానండి. కొంచెం పులుసు ఉండగానే మనం స్టవ్ ఆపేసుకోవాలి, లేదంటే పునుకులు మొత్తం పులుసు అంతా లాగేస్తాయండి. వేడివేడి పెసర పునుకులు పులుసు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.